హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. దానికన్నా ముందు నిన్న ఒక వీడియో అయితే చేశాను, ముగింపు అనేసి. ముగింపు అంటే దాంట్లో ముగింపు అయిపోతుందని కాదు, ఏమేం పాయింట్స్ జరగచ్చు అప్కమింగ్ ఎపిసోడ్స్లో, అలాగే ముగింపు అవ్వడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అనేసి నేను వీడియో అయితే చేశాను అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి. ఆ వీడియో అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. అక్కడ దాని లక్ష్మి గారు అప్పుకి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనేసి అయితే కూడా వీడియోలో చెప్పినాను క్లియర్గా. అందుకోసం వీడియో చూడండి. మీరు వీడియో చూసారంటే ఈ వీడియో కూడా మీకు కంక్లూజన్ ఒక అర్థమవుతుంది మీకు. ఎందుకంటే అక్కడ అప్పు కూడా ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడ అప్పు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కావ్యాకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనము ఈ వీడియోలో అయితే ఫుల్గా క్లారిటీగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయండి. డైరెక్టర్ గారు సెకండ్ జనరేషన్ తొందరగా తెచ్చేయాలనుకుంటా ఏమనేసి నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. నా డౌట్ వస్తుంది, మీకు అదే డౌట్ వస్తుందా కామెంట్ చేయండి. సెకండ్ జనరేషన్ వస్తుంది అనుకుంటాంటారా, లేకపోతే ఈ ప్రెగ్నెంట్ ఎపిసోడ్సే కంటిన్యూ అవుతాయి అనుకుంటాంటారా కామెంట్ చేయండి. సరే నుంచి మనం మెయిన్గా ఎపిసోడ్లోకి నిలిపినట్టయితే, ఎపిసోడ్లో కావ్య అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరింది. కావ్య హాస్పిటల్కి బయలుదేరితే అక్కడ అపర్ణ గారు అయితే అడిగారు, మనకు శనివారం కూడా చూపించారు, అదే చూపించిన తర్వాత అక్కడ కావ్య అయితే వెళ్తా ఉంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఏంది లెఫ్ట్ తీసుకొని ఇలా వెళ్తుంది అనేసి మన రాజు అయితే డౌట్ పడతా ఉంటాడు. డౌట్ పడి ఇక్కడంతా ఆఫీస్లో హాస్పిటల్లోనే ఎటుపక్క కదా ఆఫీస్ ఉండేది అనేసి మన కావ్యని అయితే ఫాలో అవుతాడు. అంటే కావ్యకి ఏదో ప్రాబ్లం అయితే ఉంది, ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల మనం రిజెక్ట్ చేసింది అనేసి అయితే మన రాజు అయితే అక్కడ యూటర్న్ తీసుకొని ఫాలో అయితే అయ్యాడు. లిటరల్లీ చెప్పాలంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ మాత్రం పీక్. ఎందుకంటే రాజ్ కావ్య ఎలా ఉండాలో టామ్ అండ్ జెర్రీ, అలాగే వాళ్ళ బంద బాండింగ్, వాళ్ళని ఎక్కువ చెప్పు మనం స్క్రీన్లో చూడాలనుకుంటాం కదా. మొత్తానికైతే ఫుల్ అంటే రాజ్ కావ్యనే ఈరోజు మొత్తం స్క్రీన్ మొత్తం అబ్జర్వ్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య స్క్రీన్ చూడటము. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే అక్కడ యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు హాస్పిటల్కి వెళ్తా ఉంది అంటే, ప్రేమ మనసులో కాదు బాధ, ఒంట్లో బాధ ఉంది కాబట్టి నన్ను రిజెక్ట్ చేసింది అనేసి మన రాజు అయితే దొంగతనంగా అయితే అక్కడైతే హాస్పిటల్కి అయితే మొత్తానికి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియా గారు ఉన్నారా అనేసి అడిగితే అక్కడ ఏమైందంటే, రాజుకి బాధ అవ్వాలో లేకపోతే మనల్ని సంతోషపెట్టాలనేసి వాళ్ళు ఈ విధంగా చేశారు, మనకైతే తెలియదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, మనకు శనివారం ఎపిసోడ్లో రాజుకి తెలిసిపోయింది, నిజం తెలిసిపోయింది అనేసి రాజు ఇలా కూలబడిపోయినాడు కదా. కూలబడిపోయాడు, మనకు ఆ పాయింట్ అయితే చూపించలేదు. అక్కడ కూలబడిపోయే కొనికి అక్కడ ప్రియా గారు అంటే ప్రెగ్నెంట్ డాక్టర్ని కలవాల్సింది పోయేసి క్యాన్సర్ డాక్టర్ని కలిసింది. అంటే క్యాన్సర్ డాక్టర్ని కలిసిందంటే ఎలా కలిసిందంటే, అక్కడ వాళ్ళ రూమ్ రెనోవేషన్ జరుగుతుందనేసి క్యాన్సర్ డాక్టర్ రూమ్లో ఉంటారు ప్రియా గారు, డాక్టర్ గారు అని చెప్పేసి అక్కడ రిసెప్షనిస్ట్ అయితే చెప్పింది. అక్కడ రిసెప్షనిస్ట్ చెప్పే కొద్దికి, నువ్వు 2 నెలలు అయింది ప్రెగ్నెంట్ అయ్యి, కానీ ఎందుకు చూపించుకోవట్లేదు కావ్య, ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసావు, అన్ని సమయానికి ట్యాబ్లెట్స్ కరెక్ట్గా మెడిసిన్స్ అంతా వాడుతా ఉండవా అనేసి డాక్టర్ గారు అడిగితే, ఇక్కడ ప్రెగ్నెంట్ అనే మాట వాళ్ళు డాక్టర్ గారు అలాగే కావ్య మాట్లాడుకోకుండా 2 నెలలు అయింది నీకు తెలిసి ఎందుకు ఈ విధంగా నెగ్లెక్ట్ చేసావు అనేసి ఆ పాయింట్ని మన రాజు చెవులో పడింది. అంటే అక్కడ చూసి బోర్డు చూసి అక్కడ క్యాన్సర్ డాక్టరు అనేసి మన ఫిక్స్ అయిపోయాడు. అంటే కళావతి గారి క్యాన్సర్ ఉంది, కళావతి గారి క్యాన్సర్ ఉండడం వల్ల నన్ను రిజెక్ట్ చేసింది అనేసి మన రాజు అయితే చాలా చాలా బాధపడిపోయాడు. ఆ టైంకి ఎవరో శాలో కప్పుకొని ఇలా వెళ్తుంటే ఆ శాలో తీసుకొని కప్పుకొని, అబ్బా మామూలు అయింది ఏదో అయిందిలే అన్నట్టు మొత్తానికైతే మన రాజు అయితే చాలా చాలా ఫీల్ అయిపోయాడు. ఎవరికైనా బాధ ఉంటుంది, అది కట్టుకున్న భార్యకైనా కానీ ప్రేమించిన అమ్మాయికైనా కానీ. క్యాన్సర్ అనేది ఎంత పెద్ద ఇదో మీకు తెలుసు. ఆ విషయం కానీ ఎవరికైనా తెలిసిందంటే గుండె పగలడం మాత్రం ఖచ్చితం. అందుకోసమని కళావతి గారు దూరం అవుతా ఉంటారు అనేసి మన రాజు అయితే చాలా చాలా ఫీల్ అయిపోయి, అందుకోసమని నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు అనేసి అయితే చాలా చాలా ఫీల్ అయిపోయి బాధపడతా అక్కడ కూర్చోంటే మన కావ్య అయితే మొత్తానికి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత, అయ్యో ఈయనేంది ఇక్కడ ఉన్నారు, మనం చూస్తా అంటే లేనిపోని ప్రశ్నలతో మనం సతాయిచ్చేస్తాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి వెళ్తా ఉంటే కళావతి గారు అనేసి మాట్లాడుకుందుకు మనకు ఆవశ్యకం. అంటే నిజం తెలిసిపోయిందా ఆయనకి, నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోయిందా అనేసి చాలా చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటుంది. ఎవరైనా టెన్షన్ పడతారు కదా, ఎందుకంటే అక్కడ వచ్చిందే సోర్స్ వేరే, ఇక్కడ మాట్లాడే సోర్స్ వేరే. అక్కడ ఎవరికైతే తెలియకూడదు అనుకుంటామో వాళ్ళకి తెలిసిపోయిందంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అక్కడ మన కళావతి గారు అయితే, అయ్యో తెలిసిపోయిందా, నిజం తెలిసిపోయిందా, ఎవరికైతే తెలియకూడదు అనుకున్నాను అనేసి చాలా తప్పనైతే పడతా ఉన్నారు. తప్పని పడతా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. అక్కడ మన సెలవు కప్పుకొని అంతా బాధపడతా ఉన్నారు. మీ గురించి నాకు అంతా తెలిసిపోయింది, అదేమన్నా దాగేది అనుకున్నారా అంటే, కడుపు కూడా అంతే కదా. ఇప్పుడు కడుపు అనేది ఒక 5 నెలలు దాచొచ్చు, 5 నెలల తర్వాత ఆటోమేటిక్ కడుపు పెరుగుతూ ఉంటుంది.
దాచేదానికి వీలు లేదు కదా. అందుకోసం మీరు అనుకుని దాయాలనుకుంటే దాగుతుందా, మీ గురించి నాకు అంతా తెలిసిపోయింది, నేను మొత్తం విన్నాను అనేసి అంటే మీకు క్యాన్సర్ కదా అనేసి అంటే అప్పుడు కావ్య మళ్ళీ బోర్డు చూస్తుంది. ఆ బోర్డు చూస్తే గైనకాల అంటే క్యాన్సర్కి సంబంధించిన బోర్డు ఉంటుంది అక్కడ. అంటే ఈయన క్యాన్సర్ అనుకుంటా ఉండడము, అమ్మయ్య నిజం తెలియలేదు అనేసి అయితే మన కావ్య అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఇక్కడ మొత్తం కాన్వర్జేషన్ బ్యాక్గ్రౌండ్లో కామెడీ మ్యూజిక్ వస్తా అంటే మన రాజు సెంటిమెంటు, కావ్య టెన్షన్ అంటే భలే ఉందబ్బా నిజంగా సీరియల్. ఈరోజు మాత్రం పీక్లో ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో పూర్తిగా చూడండి. సరే సార్, అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే కావ్య నాకు ఏం లేదంటే అన్నా కానీ ఎలాగన్నా ఉన్ని నేను మీకు కట్టి కాలేంత వరకు సహజీవనం కావాలంటే అయిపోతాను. అంటే భర్త కోసం భార్యలు సహజీవనం అయిపోతా ఉన్నారు అనేసి మనం పూర్వంలో వింటా ఉన్నాం కదా. అదేవిధంగా మీకోసం నేను సహజీవనం బతుకునగానే నేను మీతో పాటు తోడొస్తాను, మీకోసం ఏమైనా చేస్తాను, మిమ్మల్ని సుమంగలిగా పంపిస్తాను అనేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు నన్ను రిజెక్ట్ చేయొద్దండి, నన్ను ప్రేమించండి అనేసి మన రాజు అయితే కాళ్ళ వేళ పడతారు. అయ్యో నాకేం లేదు రాముగారు, నాకేం లేదు అనేసి ఎంత మొత్తుకున్నా కానీ రామ్ అయితే ఎండు అసలు లిటరల్లీ చాలా చాలా బాగా అనిపించింది. సరే అని అది అయిపోయిన తర్వాత ఆ ఎపిసోడ్ మొత్తానికి అయితే ఈ ఎండు అనేసి అందరూ మొత్తానికి బయలుదేరి ఇంటికి పోయేందుకు మన అపర్ణ గారు అయితే వాకింగ్ చేస్తూ ఉంటారు. అటు ఇటు కాలు బిల్లాగా తిరుగుతూ ఉంటారు. అంటే హాస్పిటల్కి పోయింది కదా, ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఏం జరిగిందో హాస్పిటల్లో, అంటే బిడ్డ ఉంటారు లేదా. ఎందుకంటే ఎవరికైనా సరే పెద్దోళ్ళకి ఒక ఆనందం అనేది ఉంటుంది. అంటే మనకు వారసుడు వస్తూ ఉంటాడు, వారసురాలు వస్తూ ఉంది మన ఇంట్లో. అసలు దుగ్గిరాల ఫ్యామిలీకి మెయిన్ వారసురాలు అంటే వస్తూ ఉంటారు అనేసి వాళ్ళకి ఆనందం అయితే ఉంటుంది కదా. ఆ ఆనందంలో మన అపర్ణ గారు అయితే కాలు కలిపి పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే మన బామ్మగారు వచ్చి కావ్య కోసం అత్తయ్య ఏం అపర్ణ ఇలా తిరుగుతున్నావు అంటే కావ్య కోసం అత్తయ్య అనేసి అంటే అక్కడ కావ్య ఏమైంది కావ్యకి అంటే హాస్పిటల్కి వెళ్ళింది. అంటే నిన్నటి వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు హాస్పిటల్, ఏం లేదు అత్తయ్య ప్రెగ్నెంట్ కదా చెక్ చేసుకోవడానికి వెళ్ళింది అనేసి అంటే సరేలే ఏం కాదులే వస్తుంది అనేసి అనుకుంది. కావ్య అయితే ఎంటర్ అవుతుంది. కావ్య ఎంటర్ అయిన తర్వాత ఏమ్మా ఏం చెప్పారు డాక్టర్ అంటే అంతా బాగుంది అత్తయ్య, ఏం ప్రాబ్లం లేదు అనేసి చెప్పే కొద్ది మన రాజు వచ్చి ఏం ప్రాబ్లం లేదంటారా, ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు కూడా నా దగ్గర నిజం తేయాలనుకున్నారా అనేసి వాళ్ళపైన అయితే రిటర్న్ అవుతాడు. బామ్మగారి పైన. అలాగే వాళ్ళు అయ్యో నిజం తెలిసిపోయిందా, ఏం చేయాలి ఇప్పుడు, ఎలా చేయాలి, అసలు ఎవరికైతే తెలియకూడదు అనుకున్నాము, నిజం తెలిసిపోయింది అనేసి మనం అయితే శనివారం నుంచి సోమవారం వరకు ఎలాగైతే ఇబ్బంది పడ్డామో అదేవిధంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డం అయితే మొదలుపెట్టారు. ఇబ్బంది పడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా కావ్య నిజం చెప్పేస్తారు. అసలు ఏం జరిగిందో తెలుసా, మీకేం తెలుసు, నన్ను మోసం చేస్తారు అనేసి రాజు గట్టిగా అడిగి వీరికి నిజం చెప్పాలి అనేసి అయితే అనుకుంటాను. అప్పుడు కావ్య వచ్చి దగ్గరగా ఆయనకి ఏమీ తెలియదు, మీరేం చెప్పొద్దండి అనేసి అయితే చెప్పింది. అక్కడ చెప్పేందుకు అపర్ణ గారు కూడా వెళ్ళి ఆయనకి ఏమీ తెలియదంట, ఏం చెప్పొద్దు అత్తయ్య అనేసి అయితే చెవులో చెప్పింది. చెవులో చెప్పిన తర్వాత మీ గుసగుసలు అనేసి అయితే మన రాజు అయితే రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ కళావతి గారికి అదే క్యాన్సర్ ఉంది, కళావతి గారికి ఏమైనా చూసుకుంటా అంటారు మీరు, అసలు మిమ్మల్ని వదిలిపెట్టను కళావతి గారు, నేను మీకోసం ఏమైనా చేస్తాను, మీరు ప్రేతాత్మ అవుతారంటే పెళ్లి కాకముందే పెళ్లి చేసుకుంటే అనేసి మొత్తానికైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని సుమంగళగా నేను పంపిస్తాను అనేసి మొత్తానికి చనిపోతాను అనేసి మాట చెప్పకుండా నేను చెప్తాను. వాళ్ళైతే చాలాసార్లు చెప్పాను ఆ విధంగా అవుతా ఉంది అనేసి మొత్తానికైతే రాజు అయితే చాలా బాధపడిపోయిన తర్వాత అయితే ఆడికైతే ఎపిసోడ్ అయితే క్లియర్ అయింది. క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడ మెయిన్ ఎపిసోడ్ మనకి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే అప్పు తర్వాయి భాగం అనేసి చేశారు కదా, అప్పు కూడా ప్రెగ్నెంట్ అనేసి నాకు పుల్లగా తినాలని కళ్యాణ్ అనేసి అంటే చింతపండు కేజీలు ఉంది మన కిచెన్లో వెళ్ళి తినే అనే కొందికి హ్యాపీ మూమెంట్స్ అంటే ఆలోచిస్తాడు కదా. అంటే ప్రెగ్నెంట్ అయిపోయింది, అప్పు కూడా ప్రెగ్నెంట్ అయిపోయింది. అప్పు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ, ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీకి అఫిషియల్గా అప్పు అయితే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయింది, కావ్య అయితే ఫస్ట్ ప్రెగ్నెంట్ కాలేదు. దీనివల్ల కావ్యకు గుర్తుస్తూనే ఉంటారు, చూడు నీ వెనకాల మీ అక్క ప్రెగ్నెంట్ అయింది, మీ చెల్లి ప్రెగ్నెంట్ అయింది, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదు అనేసి గుచ్చుతూనే ఉంటుంది. ఇంక రుద్రాణి గారు గుచ్చడం వల్ల ఎంతో సమస్యలు ప్రాబ్లం అయితే ఫేస్ అయిపోతుంది కావ్య. సరే అని అది అయిపోయిన తర్వాత ఇక్కడ మామిడి పళ్ళు తినిపించేకి అక్క నీకు కూడా కొని తెచ్చాను, నువ్వు కూడా కడుపుతావు కదా అనేసి మామిడి పళ్ళు తినిపిస్తా అంటే రుద్రాణి గారు అయితే అక్కడ చూసేశారు. రుద్రాణి గారు చూసేసి నువ్వు కడుపుతూ ఉంటే మీ అక్కకు నువ్వు ఎందుకు తినిపిస్తా ఉండవు అనేసి రుద్రాణి గారు అయితే క్వశ్చన్ చేశారు. అంటే కావ్య కూడా ప్రెగ్నెంట్గా ఉందా అనేసి రుద్రాణి గారికి డౌట్ వచ్చింది. ఈ డౌట్ని ఇలాగే క్లారిఫై అయ్యి అక్కడ ఫస్ట్ రాజుకే తెలియాలబ్బా, ఎందుకంటే ఆ రుద్రాణి గారికి తెలిసిందంటే ఆ యామినికి తెలిసిందంటే రాజుకి తెలిసింది. అసలు మొత్తం వేస్ట్ బూట్లో పోసిన పని అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే ఉంది ఎపిసోడ్లు. ఇలా ఎపిసోడ్లు కంటిన్యూ చేశానంటే మనకు రేపుకి ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. రేపు సాయంకాలము మనం ఒక స్పెషల్ వీడియో చేస్తాననేసి నేను చెప్పాను. ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. మీకు ఎలా అనిపిస్తుంది, ప్రెగ్నెంట్ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతాయి అనిపిస్తుందా, లేకపోతే ఈ సీరియల్ ఎండ్ అవుతుంది అనిపిస్తుందా, సెకండ్ జనరేషన్ వస్తుంది అనుకుంటా ఉంటారా?
ఏమవుతుంది అనుకుంటా ఉంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్, ఇలాంటి ఫొటోస్, వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటారు. రేపటి నుంచి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.